శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 754 పేజీలోని 51వ అధ్యాయం 51వ అధ్యాయం 41వ ఓబి నుంచి ఈరోజు చదువుతున్నాము. కాకాసాహెబు మిరికరు అక్కడి నుండి సర్దారు అతడు దీక్షిత్కు చాలా సన్నిహితుడవ్వడం వలన దీక్షితు అతని వద్ద బస చేశాడు. అప్పుడు అహ్మద్నగర్లో అశ్వప్రదర్శన ఉన్నందువలన దాని కోసం అనేక రకాల మనుషులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మిరికరు కోపరగా మామలేదారు అహ్మద్నగర్లోని అశ్వప్రదర్శనానికి హాజరయ్యాడు. దీక్షిత్ అక్కడికి వచ్చిన పని అయిపోయింది. షిరిడీకి ఎలా వెళ్ళాలి, అక్కడకు ఎవరు తీసుకుని వెళ్ళగలరు అని అతనికి షిరిడీ ధ్యాస పట్టుకుంది. బాబాతో దర్శన యోగం కలగాలి అని అదొక్కటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకొని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షిత్కు చాలా చింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడీకి ఎలా వెళ్ళాలని దీక్షిత్కు చింత పట్టుకుంది. మిరికరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు. కాకాసాహెబ్ మిరికరు అతని కుమారుడు బాలాసాహెబ్ ఇద్దరు తమలో దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షిత్కు తోడుగా ఒకరు వెళ్ళితే చాలు, కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించడానికి ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షితుని షిరిడీ ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది. ఇక్కడ దీక్షిత్ తపిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చడానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షిత్ చింతిస్తూ బాధతో కూర్చుని ఉండగా మాధవరావు అహ్మద్నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగరం నుంచి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ తంతి వార్త అందగానే అతడు తయారై బాబా అనుమతిని తీసుకుని భార్యతో సహా ఆ ఇద్దరు చితలికి వెళ్ళారు. 3 గంటలకు వెళ్ళే రైలు బండిలో ఇద్దరు అహ్మద్నగర్ వెళ్ళి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. ఇంతలో నానాసాహెబు పాన్షే, అప్పాసాహెబు గద్రే అశ్వప్రదర్శన సందర్భంలో ఆ దారిన వెళ్తూ అక్కడికి వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగడం చూసి వారికి అత్యంత ఆశ్చర్యానందాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడీలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షితుని షిరిడీ తీసుకొని వెళ్ళడానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు అని అన్నారు. 59వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.